హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ఒక గొప్ప చాలా అంటే చాలా గొప్ప ఒక వ్యక్తి గురించి చెప్పడం కోసం నాకు ఆయనని చూస్తే ఎందుకో సంతోషంతో, ఆయన గురించి విన్నా, ఆయన గురించి చూసిన, ఆయన గురించి మాట్లాడిన, నాకు ఎందుకో తెలియని హ్యాపీనెస్ తోటి, తెలియని సంతోషంతో ఈ వీడియోని షేర్ చేసుకోవాలనుకున్నాను. ఆయన ఎవరో కాదు, ఖమ్మం జిల్లా, మా జిల్లా అని నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అటువంటిది, ఆయన గొప్పతనం అటువంటిది, ఆయన మంచితనం అటువంటిది, ఆయన విధానం అటువంటిది, ఆయన పద్ధతి అటువంటిది. ఆయనే మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, శ్రీ గుమ్మడి నరసయ్య గారు. గుమ్మడి నరసయ్య గారి గురించి నేను ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చెప్పాల్సి వచ్చింది అంటే, చిన్న ఎగ్జాంపుల్తో పాటు మీకు చెప్తాను. ఎందుకంటే అంటే మనం వేరే వాళ్ళని ఉద్దేశించి మనం అనడమేం కాదు. బట్ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో జస్ట్ నామం అంటే ఏమంటారంటే నామమాత్రపు ప్లాట్ఫామ్, నామమాత్రపు జీవితాలకే ఎగిసి పడుతూ మేమే పెద్ద, ఇది మేమే గొప్ప, నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటూ బతుకుతున్నటువంటి ప్రస్తుత ఈ సమాజంలో ఒకానొకప్పుడు అసలు ఇటువంటి సౌకర్యాలు లేని సౌకర్యవంతమైన విలాసవంతమైన జీవితాలు లేని రోజులలో ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, ప్రజల సమస్యలను తీర్చడం కోసం ఆ రోజు ప్రతినిధులు పనిచేశారు. సో అటువంటి గొప్ప ప్రజా ప్రతినిధుల గురించి కావచ్చు, చనిపోయిన అమర వీరుల గురించి కావచ్చు, సమాజం కోసం వారి జీవితాలని, వాళ్ళ కుటుంబాలని త్యాగాలు చేసుకున్నటువంటి గొప్ప మహనీయుల గురించి అయినా సరే మాట్లాడడంలో ఏమాత్రం తప్పే కాదు. ఈరోజు గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు అంటే మినిమం 25 సంవత్సరాలు, ఒకవేళ నేను కరెక్ట్, ఐఎమ్ రాంగ్, ఒకవేళ అయితే 5 సార్లు ఎమ్మెల్యేగా ఏకదాటిగా ఇల్లెందు కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎర్ర జెండాని నమ్ముకొని ఎంఎల్ పార్టీలో, న్యూ డెమోక్రసీ అనే పార్టీలో ఒక ఎర్ర జెండాని, ఒక పేదల పాలిట పెన్నిది అనే జెండాని నమ్ముకొని 5 సార్లు ఏకదాటిగా ఎమ్మెల్యేగా గెలిచి అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీరుస్తూ ఒక విలాసవంతమైన జీవితాన్ని కాకుండా ఒక సాధారణమైన వ్యక్తిలాగా, ఒక నార్మల్ వ్యక్తిలాగా తనకు ఉన్నదాన్ని నలుగురు పంచుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఒక మహానుభావుడు, ఈ జనరేషన్లో, ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్లో, ఒకప్పుడు మనం స్వతంత్ర సమరయోధుడు అనే టైంలో మహాత్మా గాంధీ గారి గురించి చెప్పుకొని ఉండుంటాం. బట్ మా తరం మేము చూసి ఉండలేము. బట్ ఏంటంటే చాలామంది చెప్తుంటే మేము వింటుంటాం కనుక అటువంటి మహనీయుడే ఈరోజు మనం జనరల్గా చూస్తున్నాం. అంటే ఒక నిస్వార్థమైన జీవితం, ప్రజా సంక్షేమం కోసం ముందడుగు వేయడం, అటువంటి వ్యక్తిని మనం గౌరవించాలి. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అదేంటంటే ఆయన యొక్క గొప్పతనం, వ్యక్తిత్వం నేను ఎందుకు అంతగా అభిమానిస్తున్నాను అంటే, ఒకరోజు నేను కొత్తగూడెం నుంచి ఇల్లెందుకి బస్సులో వస్తున్నాను. బస్సులో వచ్చే సందర్భంలో దగ్గర కొత్తగూడెం దాటిన తర్వాత ముల్కలపల్లి, టేకులపల్లి దగ్గరలో మన ఈ గుమ్మడి నరసయ్య గారు బస్సు ఎక్కడం జరిగింది. మనకు బస్సులో సీట్స్ ఉంటాయి, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ ఆర్ ఎంపీ అని సీట్లు ఉంటాయి. అంటే రిజర్వ్డ్ ఫర్ వాళ్ళ కోసం అని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎవరైతే ఎక్కలేదు. బట్ ఒకసారి చూసా కళ్ళ ముందు ఒక ఎమ్మెల్యేగా, అంటే పాతగా ఆయన గడిచిపోయిన ఎమ్మెల్యే, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే. బట్ ఏంటంటే 5 సార్లు గెలిచిందంటే నాటి జోక్ ఇది. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన కోసం, తన కుటుంబం కోసం ఏ విధమైన విలాసవంతమైన జీవితాన్ని ఏర్పాటు చేసుకోకుండా అదే సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ
అదే సామాన్యుడిలాగా మనతో పాటు మనలో నలుగురిలో ఒకటిలాగా నడుస్తున్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన బస్సు ఎక్కడం జరిగింది. సో నేను కూర్చున్న సీటుకి ముందుగా ఆయన కూర్చున్నారు. నేను ఆయన గుర్తుపట్టి మాట్లాడదాం అనుకున్నాను. బట్ ఆయన వేరే వాళ్ళతోటి ఏదో ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తున్నారు కనుక డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేనేం మాట్లాడకుండా సైలెంట్గా బస్ జర్నీ చేస్తూ పోతూ నడుస్తూ ఉంది. కొంత దూరం ఇల్లెందు రాగానే ఆయన ఇల్లెందులో బస్ స్టాండ్ దాకా రావాల్సిన అవసరం లేకుండా మధ్యలో ఎక్కడో దిగాల్సిన అవసరం ఉండే. ఆయన అక్కడ దిగుదామని చెప్పేసి కండక్టర్ని ఇక్కడ ఆపమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేసినాడు. రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ స్టాప్ లేదండి, ఇక్కడ ఆపరు అని చెప్పేసింది ఆమె. అదేంటమ్మా ఇక్కడ స్టాప్ లేకపోవడం ఏంది, ఆల్రెడీ అన్ని బస్సులు ఆగుతూనే ఉంటాయి కదా, ఇక్కడ ఎందుకు స్టాప్ ఉండదు అని ఆయన అడిగారు. లేదండి స్టాప్ లేదు, దిగుతేనేమో ఇంతకు ముందు వెళ్ళిపోయిన స్టాప్లో దిగి ఉండాలి, లేదంటే బస్ స్టాండ్లో దిగాలి, అంతేగాని మధ్యలో మేము ఎక్కడ ఆపమని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. సో ఆయన ఏం చేసిండు, సరే సైలెంట్గా సరే ఇక్కడ కాకపోతే ఇంకా ముందు ఇంకో స్టాప్ వస్తుంది కదా అక్కడ ఆపమని చెప్పేసి సైలెంట్గా నిల్చున్నాడు. ఈలోపు ఏమైంది, ఆ నెక్స్ట్ స్టాప్ వచ్చింది, అక్కడ ఆయన దిగారు. దిగి ఏమనలేదు, ఆమెని ఏమనలేదు, ఆ కండక్టర్ని ఒక మాట అనలేదు, లేకపోతే నువ్వేంటి ఇలా ఆపుకొని చేస్తున్నావు, నేను ఎవరో తెలుసా, నేనేంటో తెలుసా అని కూడా ఆయన ఏమనకుండా నిశ్శబ్దంగా ఆయన బ్యాగ్ తీసుకొని దిగి సైలెంట్గా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆయనను చూసి నేను ఆశ్చర్యపోయి ఆ పక్కన ఉన్న కండక్టర్ గారిని అడిగాను, లేడీ కండక్టర్ ఆమె, ఏంటండి ఆయన ఎవరో మీకు తెలుసా అన్న. ఎందుకు తెలియదు, తెలుసు అన్నది. ఎవరు అంటే గుమ్మడి నరసయ్య గారు అన్నది. మరి ఆయన తెలిసి కూడా మీకు కనీసం ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా కలిసి ఇదే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కదా, మీరు కనీసం మర్యాదను ఇవ్వకుండా కనీసం ఆయన ఆపమన్న చోట కూడా ఆపకుండా మీరు ఎక్కడో ఆపారు కదా, కరెక్ట్ కాదు కదండి అంటే ఒకప్పుడు ఎమ్మెల్యే కదండి ఇప్పుడు కాదు కదా అన్నది. సో అది కరెక్ట్ కాదు, అట్లా ఉండొద్దు కూడా, అది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే మనిషికి ఇవ్వాల్సిన మినిమం వాల్యూ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఆయన ప్రజాప్రతినిధిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన ఎంతో సేవ చేసి ఉండొచ్చు అన్ని సంస్థలకు, దాన్నైనా మనం గుర్తించాలి కదా. గడిచిపోయింది అయిపోయింది అని చెప్పేసి విలువ లేకుండా మాట్లాడడము, అటువంటి వ్యక్తులకు విలువ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. సో ఆ బాధని ఈ యొక్క వ్యక్తి జీవితాన్ని అంటే జీవితం మొత్తాన్ని నేనేం చెప్పలేను, బట్ నాకు తెలిసింది ఆయన చూసింది నేను చెప్పాను. బట్ అటువంటి మంచి వ్యక్తులకు సమాజంలో విలువ ఇవ్వాలి. దాంతోపాటు ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా వీలైతే అటువంటి మంచి వ్యక్తుల్ని సత్కరించి సన్మానించి సమాజంలో వాళ్ళ విలువలను కూడా కాపాడాలి అని తెలియజేయడం కోసం మాత్రం ఈ వీడియో చేయడం జరిగింది. అంతేగాని వీరెవరినో ఉద్దేశించి ఎవరినో కించపరచడం కోసం కాదు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.